అంటే కమిటీ నివేదిక అప్పటికి రాలేదండి. ఆయన కమిటీని నివేదికను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, ప్రభావం చూపించడం కోసం ఆ మాటలు వ్యాఖ్యలు చేశారా, ఏమిటి ఆయన ఉద్దేశం అనేది ఆ రోజు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకటి న్యాయ రాజధాని, ఇంకొకటి శాసనసభ రాజధాని, ఇంకొకటి పరిపాలనా రాజధాని, రకరకాలుగా రాజధానితోటి చెప్పారు. కానీ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారు, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అప్పటి నుంచి ప్రారంభమైంది ఆయన పతనము, రాజకీయ పతనము, ఏమేమి మాట్లాడుతుంటారు ఏమో మనకు అర్థం కాని అని కూడా. సడన్ గా మావిక్ గన్ తీసుకొచ్చారు. మావిక్ గన్ ఇది చాలా కన్ఫ్యూజ్ అయింది. నేను కూడా ఏమనుకున్నా అంటే ఆయన వ్యంగ్యంగా రైమింగ్ కోసము అనుకున్నారు, వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా అనుకున్నది. కానీ ఈరోజు ఆయన ఏమంటాడు, వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అంటాడు. ఇంకొక వైపు ఏం చెప్తాడు, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిని ఆహ్వానిస్తున్నాము. అంటే వచ్చే ఎన్నికల్లో ఏమిటి మా స్లోగను, మా యుద్ధనము అమరావతి వర్సెస్ మావిగన్. అంటే నువ్వు అమరావతిని ఆహ్వానిస్తానంటున్నావు, మళ్ళీ అమరావతి వర్సెస్ మావిగన్ అంటే మీరు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు కదా. నేను అప్పుడు మొదట్లోనే మావిగన్ అన్నప్పుడు ఆయనకి ఒక చర్చలో లైవ్ లో చెప్పాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ కంటే మావి చిగురు అని పెట్టుకోండి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్కి దగ్గరగా ఉంటుంది. మా చిగురు ఏమిటి, మచిలీపట్నం నుంచి మా తీసుకున్నాము, విజయవాడ నుంచి వి తీసుకున్నాము, చీరాల నుంచి చీ తీసుకున్నాము, గుంటూరు నుంచి గురు తీసుకున్నాము. మావి చిగురు అది కొంత వినడానికి చెప్పడానికి ప్రజలకు దగ్గరగా ఉంటుందని ఆ రోజే. కొంతమంది ఏమో జగ్గయ్యపేట తీసుకుని జా పెట్టి జగన్ అనమంటున్నారు అందులో మావి జగన్. నేను అప్పుడు అనుకున్నా సరే మన సలహా ఆయన పాటించండి, నేను జస్ట్ లైటర్ నోట్తో చెప్తున్నాను అని చెప్పా. కానీ ఈరోజు మళ్ళీ అదే నిన్నటి రోజున పత్రికా విలేకరుల సమావేశంలో రాబోయే రోజుల్లో మా అజెండా అమరావతి వర్సెస్ మావిగన్ అంటారు. ఇది కామన్ మ్యాన్ ఏం అనుకుంటున్నాడు మన గురించి, ఏం మాట్లాడుతున్నాం మనము అదే కనీసం ఆయన ఏమీ ముసలివాడు కాదు, కంపారిటివ్ గా యంగ్ మ్యాన్, మాకంటే చిన్నవాడు ఆయనకి రాజకీయ మంచిగా రాజకీయాలు నడిపి రాజకీయ భవిష్యత్తు ఉండాలి ఎవరైనా అనుకుంటారు, వాళ్ళ పార్టీ కూడా అనుకుంటారు. ఎప్పుడు మీరు ప్రజలకు అనుకూలంగా ఉండాలా, ప్రజలకు అర్థమయ్యేటట్లు ఉండాలా, ప్రజల సమస్యలు సరిగా అర్థం చేసుకోవాలా. ఈరోజు చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా ఆయనే ఉన్నారు, మా చేతిలో ఉండదా, మేము తీర్మానాలు చేయలేమా. ఇదే ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి పార్లమెంట్ లో చేసిన చట్టపద్ధతి తీర్మానాన్ని ఏకాగ్రంగా అవమానిస్తున్నారు, దేశ ప్రధాని కూడా అవమానిస్తున్నారు ఏమిటనేది ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఎందుకు అమరావతికి చట్టబద్ధత కల్పించవలసిన అవసరం వచ్చింది? ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి లేరుగా ఎక్కడ. 3 రాష్ట్రాలు ఇచ్చారు, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా జార్ఖండ్, అక్కడ రాజధానులు ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడ సమస్యలు లేవు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు మారితే రాష్ట్ర రాజధానులు మారితే ఇది ఎక్కడికి ఆగుతుంది? ఇది డేంజరస్ ట్రెండ్ కదా, ప్రమాదకరమైన ధోరణి కదా, ఇప్పటి వరకు జరగలేదు కదా. కాబట్టి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నేనేం చెప్తున్నా అంటే మీ వైఖరి మార్చుకోండి, ప్రో యాక్టివ్ గా ఉండండి, ప్రో పీపుల్ గా ఉండండి, ప్రజల యొక్క సెంటిమెంట్ అర్థం చేసుకొని రాజకీయాలు నడపాలని నేను కోరుకుంటున్నాను. బాలకోటే గారు, మీరు అనలైజ్ చేస్తారు కదా డీప్గా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ని దగ్గరగా అంటే ఆయనతో మీరు ఏదో ప్రయాణం చేశారని కాదు, ఉద్యమంలో ఉండగా ఈ రాజధాని ఉద్యమంలో అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు ఇదేదో ఆయన సరే కొంచెం మానసికంగా ఇబ్బందికరంగా ఉండో అట్లా కాదు, దీని వెనకాల ఏదో ఎజెండా, ఏదో కుట్ర ఉంది. ఎందుకంటే రైతులను ఆయన ఇప్పుడు ఫోర్ ఫ్రంట్లో తీసుకొస్తున్నారు. మన పరిరక్షణ కమిటీ అని పెట్టారు, నా దగ్గరికి రైతులు వచ్చారు, మొరపెట్టుకున్నారు, అసలు వాళ్ళ కోసమే నేను, అది మీరు వెళ్ళొచ్చు కదండి అని నేను ఎవరో అడిగితే నేను వెళ్ళడం ఎంతసేపు, కానీ